మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 1లో భాగంగా భారతదేశ చరిత్రలో మనం భక్తి ఉద్యమం ఈరోజు వివరించడం జరుగుతుంది. భక్తి ఉద్యమం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా భారతదేశంలో భక్తి ఉద్యమం జరిగింది, భక్తి ఉద్యమం జరగడానికి గల కారణం ఏమిటి, తర్వాత భక్తి ఉద్యమ ప్రభావం సమాజం పైన భక్తి ఉద్యమ ప్రభావం ఏ విధంగా ఉన్నదనే అంశాలను ఇప్పుడు నేను వివరించడం జరుగుతుంది. ప్రధానంగా గ్రూప్ 1లో వచ్చే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఏ విధంగా భక్తి ఉద్యమం నుంచి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ వచ్చే అవకాశము ఉన్నది అనే విషయానికి వస్తే, ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఈ విధంగా అడగవచ్చు. ఏ విధంగా అంటే, శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ ఏది? శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ ఏది అనే అంశంలో మనకు 4 ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ ఇస్తారు. దాంట్లో మనకు ఈ విధంగా అడగవచ్చు: అద్వైతము, విశిష్టాద్వైతము, తర్వాత ద్వైతము, తర్వాత ఇట్లా రకరకాలుగా అడగవచ్చు. మనకు శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ ఏదంటే అద్వైతం. ఇది మొట్టమొదటిది. రెండో ప్రశ్న, భావార్థ దీపిక రచించింది ఎవరు? భావార్థ దీపిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? భావార్థ దీపిక అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే దానికి ఆన్సర్ రామానుజాచార్యులు భావార్థ దీపిక అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మూడో ప్రశ్న, అల్లా రామ్ల బిడ్డడుగా పిలువబడిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? అల్లా మరియు రామ్ల బిడ్డడుగా పిలువబడిన భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటే అక్కడ మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. తర్వాత రామానుజాచార్యుడు, కబీరు, తర్వాత అదేవిధంగా 4 ఆన్సర్స్ ఇస్తారు. మరి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అల్లా రామ్ల బిడ్డగా పిలువబడిన భక్తి ఉద్యమకారుడు కబీర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ వచ్చేసి, రామానుజుడు బోధించింది ఏది? ఏ తత్వాన్ని రామానుజాచార్యుడు బోధించాడనే విషయానికి వస్తే ఆయనే భక్తి తత్వాన్ని బోధించాడు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత 5వ ప్రశ్న, రాళ్లను పూజిస్తే దేవుడు కనబడితే నేను కొండనే పూజిస్తాను అని అన్నదెవరు? ఎవరు ఈ తాత్విక ఏ గురువు చెప్పాడు ఈ విధంగా? రాళ్లను పూజిస్తే దేవుడు కనబడితే నేను కొండనే పూజిస్తాను అని అన్నదెవరు అనే ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు వచ్చింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే కబీర్. తర్వాత 6వ ప్రశ్న, రామచరిత మానస్ రచించింది ఎవరు? రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే దానికి 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దాంట్లో మనకు తులసీదాస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 7వ ప్రశ్న, రామానందుడు ఎవరి పూజను వ్యాప్తి చేశాడు? రామానందుడు ఏ దేవుడి పూజను వ్యాప్తి చేశాడు అంటే మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి సీతారాముడు పూజను రామానందుడు బాగా వ్యాపింప చేశాడు. తర్వాత 8వ ప్రశ్న, గొప్ప భక్తి భావన పురుషుడు చైతన్యుడు పుట్టిన చనిపోయిన స్థలాలు వరుసగా చెప్పండి అంటారు. గొప్ప భక్తి భావన ఉన్న పురుషుడు ఆయన చైతన్యుడు, గొప్ప భక్తి భావన ఉన్నవాడైన చైతన్యుడు పుట్టిన చనిపోయిన స్థలాలు వరుసగా ఏవి అని అడుగుతారు. అడిగినప్పుడు మనకు 2 ప్లేసెస్ ఇస్తారు. ఈ విధంగా మనకు ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దాంట్లో ఆయన పుట్టిన ప్రదేశము నవద్వీపం ఆయన పుట్టాడు. చనిపోయింది మాత్రం పూరిలో చనిపోయాడు. ఈ విధంగా పుట్టిన చనిపోయిన స్థలాలు వరుసగా ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు కూడా గతంలో మనకు అడిగారు. కాబట్టి నవద్వీపం పూరి దీనికి ఆన్సర్ వస్తుంది. తర్వాత రామానుజాచార్యుడు ఏ మతాన్ని అనుసరించాడు? రామానుజాచార్యుని మతం ఏదని మనకు ప్రశ్న అడిగినట్లయితే రామానుజాచార్యుని మతం ఆ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు రామానుజాచార్యుని మతం విశిష్టాద్వైతమని ఆయన విశిష్టాద్వైత మతాన్ని అనుసరించాడు. తర్వాత 10వ ప్రశ్న, ఆది గ్రంథును రచించిన వారు ఎవరు? ఆది గ్రంథ అనే గ్రంథాన్ని రచించిన వారు. ఆది గ్రంథు సిక్కులకు పవిత్ర గ్రంథం. ఈ ఆది గ్రంథును ఎవరు రచించారని ప్రశ్న ఇచ్చి కింద ఈ విధంగా అడగవచ్చు. గురు గోవింద్, గురు అర్జున్ సింగ్, గురు నానక్, ఇట్లా రకరకాల ఆల్టర్నేటివ్స్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఆది గ్రంథం రచించిన వారు గురు గోవింద్ అని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మోడల్ ఉన్న ప్రశ్నలను మీరు అధ్యయనం చేసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ మీరు సక్సెస్ఫుల్గా
విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరని మనవి. తర్వాత మనకు ఇప్పుడు ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ గురించి చెప్పాను. తర్వాత మెయిన్స్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయనే విషయానికి వస్తే, భక్తి ఉద్యమం నుంచి మెయిన్స్లో మనకు చాలాసార్లు గ్రూప్ 1 ఉమ్మడి రాష్ట్రంలో కానీ అంతకుముందు కానీ మనకు గ్రూప్ 1లో భక్తి ఉద్యమం పాటు నుంచి చాలాసార్లు మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎక్కువ అవకాశాలు అడగడానికి ఎక్కువ అవకాశాలు మనకు భక్తి ఉద్యమం నుంచి ఉన్నాయి. మనకి ఇక్కడ మధ్యయుగ భారతదేశంలో వెలసిల్లిన భక్తి ఉద్యమాల స్వభావ ప్రాధాన్యతలను తెలపండి. మధ్యయుగ భారతదేశంలో వెలసిల్లిన భక్తి ఉద్యమాల స్వభావము ప్రాధాన్యతను తెలపండి అనే ప్రశ్న మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. లేదా భక్తి ఉద్యమం కొనసాగిన తీరు ఏంటి, దానికి పైన సమాజం పైన దాని ప్రభావం ఏంటి అనే ప్రశ్న కూడా అలా కూడా అడగవచ్చు. ఏ విధంగా అడిగినప్పటికీ కూడా మనం ఈ విధంగా దీనికి ఆన్సర్ రాస్తే చాలా చక్కగా ఉంటుంది. ఏ విధంగా రాయాలో నేను చెప్తాను. మనకు భక్తి ఉద్యమం గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యయుగం నాటి మతోద్యమాలు అన్నింటిలో కూడా భక్తి ఉద్యమం చాలా ముఖ్యమైనది. మధ్యయుగంలో అనేక మతోద్యమాలు జరిగాయి. ఈ మతోద్యమాలన్నింటిలో కూడా మనకు భక్తి ఉద్యమం అనేది చాలా ముఖ్యమైన అంశము. భక్తి ఉద్యమము బౌద్ధ జైన మతాల వల్లనే భక్తి ఉద్యమం కూడా ఒక సంస్కరణ ఉద్యమం. భక్తి ఉద్యమము బౌద్ధ జైన మతాల వల్లనే భక్తి ఉద్యమం కూడా ఒక సంస్కరణ ఉద్యమం. అంటే సమాజాన్ని సంస్కరించడానికి చేసిన ఉద్యమాలు. జైన బౌద్ధ మతాలు కూడా సమాజ సంస్కరణ జరిగిన ఉద్యమాలే. ఎందుకంటే జీవహింసకు, జంతు హింసకు, తర్వాత వర్ణ వ్యవస్థకు, తర్వాత యజ్ఞ యాగాదులకు వ్యతిరేకంగా ఏర్పడే బౌద్ధ జైన మతాలు. కాబట్టి భక్తి ఉద్యమం కూడా సమాజాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో, సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపాలనే ఉద్దేశంతో, ఆ విధంగా సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపి మనుషులంతా ఒకటే అనే ఉద్దేశాన్ని కలిగించాలని, తర్వాత ఈ సమాజాన్ని సంస్కరించాలని, ఆధునిక భావాల వైపు మళ్లించాలని, సమానత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతోనే భక్తి ఉద్యమం జరిగింది. అదొక సంస్కరణ ఉద్యమం. తర్వాత మతంలో మంత్రతంత్రాల ఆధిక్యతను కూడా భక్తి ఉద్యమం వ్యతిరేకించింది. ముఖ్యంగా హిందూ మతంలో మంత్రతంత్రాల గురించి ఎక్కువగా ఉంది. మంత్రతంత్రాల గురించి, తర్వాత వర్ణ వ్యవస్థ గురించి, తర్వాత కుల పద్ధతి గురించి, తర్వాత ఆనాటి సాంఘిక దురాచారాల గురించి మొత్తం ఈ విధంగా మన హిందూ సమాజంలో హిందూ మతంలో ఈ విధంగా అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయి. కాబట్టి మతంలో ఉన్న మంత్రతంత్రాల ఆధిక్యతను కూడా భక్తి ఉద్యమం వ్యతిరేకించింది. భక్తి ఉద్యమం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటిదని అనేక మంది చరిత్రకారులు చెప్తుంటారు. భక్తి ఉద్యమము క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోనే వచ్చిందని అనేక మంది చరిత్రకారులు చెప్తుంటారు. తర్వాత భగవద్గీతలో కూడా భక్తి ఉద్యమం, భక్తి వేదాంతం ఉందంటారు. భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథమైన, హిందూ మతానికి పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో కూడా భక్తి వేదాంతం ఉందంటారు, ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. భక్తి మార్గం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే, భగవంతుని పట్ల పూర్తి భక్తిని, అచంచలమైన భక్తిని కలిగి ఉండడం. భక్తి మార్గం ముఖ్య సిద్ధాంతం ఏంటంటే, భగవంతుని పట్ల పూర్తి అచంచలమైన, అంటే అనంతమైన భక్తిని కలిగి ఉండడం అనేది భక్తి ఉద్యమం యొక్క ప్రధాన అంశం. తర్వాత ఈ సిద్ధాంతాన్ని ప్రబోధించిన మత గురువులు మతంలోని విస్తృతమైన ఆధారాలను, మంత్రతంత్రాలను విమర్శించారు. ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని బోధించిన భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నదని చెప్పారో, ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని ప్రబోధించిన మత గురువులు మతంలోని విస్తృతమైన ఆధారాలను, మంత్రతంత్రాలను విమర్శించారు. మతంలోని విస్తృతమైన ఆధారాలను, మంత్రతంత్రాలను అంటే సాంఘిక దురాచారాలను వీరు విమర్శించారు. భక్తి మార్గం ద్వారానే భగవంతుని చేరగలమని వారు బోధించారు. అంటే ఇక్కడ హిందూ సమాజంలో అనేక వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది, అనేక మూఢాచారాలు ఉన్నాయి, సాంఘిక దురాచారాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఈ విధంగా మంత్రతంత్రాలు వేస్తే మనం మోక్షం సాధించవచ్చు, భగవంతుని చేరుకోవచ్చు అని చెప్తాయి. కానీ భక్తి ఉద్యమం ఏం చెప్తుందంటే, ఇవన్నీ లేదు, మీరు కేవలం భక్తి మార్గం ఉంటే సరిపోతుంది. ఎవరైనా ధనవంతుడైనా, తర్వాత బీదవాడైనా ఒక భక్తి అనేది అతనికి ఉంటేనే అది ఆ విధంగా అతను భగవంతుని చేరగలే. కానీ ఇవన్నీ చేస్తే, మంత్రతంత్రాలు చేస్తే, పూజలు పునస్కారాలు చేస్తే మాత్రం ఇది రాదని వారు బోధించడం జరిగింది. తర్వాత మానవుని యొక్క
ఆధ్యాత్మిక పురోగమనంలో భక్తి మార్గం అనేది ఒక చివరి మెట్టు. మానవుని యొక్క ఆధ్యాత్మిక అంటే మోక్షం సాధించడం ఇలాంటి ఆధ్యాత్మికమైన ప్రయాణంలో భక్తి మార్గం అనేది ఒక చివరి మెట్టు అని భక్తి మార్గాన్ని ప్రబోధించిన మత గురువులు ప్రబోధించారు. ఈ విధంగా ఆనాటి గురువులు ప్రబోధించడం జరిగింది. మనకు ఈ వివిధ గురువులు ఎవరెవరు ఈ ప్రబోధన చేశారనే విషయానికి వస్తే, రామానుజాచార్యుడు మొట్టమొదటివాడు. రామానుజాచార్యుడు వైష్ణవ భక్తులందరిలోనూ ప్రముఖుడు. అంటే వైష్ణవ భక్తులు అంటే విష్ణును ఎవరైతే పూజిస్తారో వారిని వైష్ణవ భక్తులని అంటారు. వైష్ణవ భక్తులందరిలో కూడా ఎవరు ప్రముఖమైన వాడంటే రామానుజాచార్యుడు ముఖ్యమైన వాడు. తర్వాత రామానుజాచార్యుడు మరి వైష్ణవ మతంలో ఏం చెప్పాడంటే, ఆయన శంకరుని మాయావాదాన్ని ఖండించాడు. శంకరుని యొక్క మాయావాదాన్ని, శంకరాచార్యుడు చెప్పిన మాయావాదాన్ని ఖండించి, శంకరాచార్యుడు కూడా ఒక మత గురువు. శంకరాచార్యుడు చెప్పిన మాయావాదం ఖండించి ఆయన వ్యతిరేకించి శ్రీ వైష్ణవము అనే విశిష్టాద్వైతాన్ని బోధించాడు. రామానుజాచార్యుడు ఏం బోధించాడంటే విశిష్టాద్వైతాన్ని బోధించాడు. ఇదివరదానికి నేను చెప్పాను. శ్రీ విశిష్టాద్వైతాన్ని బోధించిన వాడు శ్రీ రామానుజాచార్యుడు. తర్వాత ఈయన శంకరుని మాయావాదాన్ని ఖండించి ఆయన విశిష్టాద్వైతం అంటే వైష్ణవ మతంలోనే విశిష్టాద్వైతం అనే ఒక సిద్ధాంతాన్ని ఆయన బోధించడం జరిగింది. అద్వైతాన్ని తాను నమ్ముతానని, కానీ అది లక్షణాలు లేని అద్వైతం కాదంటాడు ఈయన. తర్వాత రామానుజాచార్యుడు బ్రహ్మ జీవునితో ఐక్యమైనంత మాత్రాన బ్రహ్మ లక్షణాలు మారవంటాడు. రామానుజాచార్యుడు ఏం చెప్పాడంటే బ్రహ్మ అంటే దేవుడు జీవునితో ఐక్యం కావడం అంటే కలిసిపోవడం. జీవునితో ఐక్యమైనంత మాత్రాన, జీవుడు బ్రహ్మ ఇద్దరు కలిసి ఐక్యమైనంత మాత్రాన బ్రహ్మ లక్షణాలు మారవని ఈయన రామానుజాచార్యుడు చెప్పడం జరిగింది. రామానుజాచార్యుడు తమిళ ఆల్వార్ల నుండి భక్తి సిద్ధాంతాన్ని విమర్శిస్తూ, తమిళ ఆల్వార్లు అంటే తమిళ దేశంలో ఉన్న ఆల్వార్లు అంటే వైష్ణవ మత గురువులను ఆల్వార్లు అని అంటారు. రామానుజాచార్యుడు ఏం చెప్పాడంటే, రామానుజాచార్యుడు తమిళ ఆల్వార్ల నుండి భక్తి సిద్ధాంతాన్ని విమర్శిస్తూ భగవంతుణ్ణి నిర్గుణ రూపంలో కాకుండా సుగుణ రూపంలో పూజించడాన్ని ప్రోత్సహించాడు. అంటే ఆల్వార్లు చెప్పింది ఏంటంటే, ఇక్కడ భగవంతుణ్ణి నిర్గుణ రూపంలో పూజించాలని ఆల్వార్లు చెప్తే, ఆల్వార్లు చెప్పిన భక్తి సిద్ధాంతాన్ని ఈయన విమర్శించి సగుణ రూపంలో పూజించాలి, భగవంతుని పూజించాలని రామానుజాచార్యుడు ప్రోత్సహించడం జరిగింది. తర్వాత భగవంతుణ్ణి ఒక రూపంలో పూజించవచ్చన్న విశ్వాసం భక్తి మార్గానికి ఒక అవకాశాన్ని కల్పించింది. భగవంతుణ్ణి ఒక రూపంలో పూజించాలి, ఒక రూపంలో అంటే భగవంతునికి ఒక రూపం ఉన్నదని చెప్పాడు. భగవంతునికి ఒక రూపం ఉన్నది, ఆ రూపాన్ని పూజించాలని చెప్పాడు ఈయన. ఆ విధంగా పూజిస్తేనే విశ్వాసం అనేది కలుగుతుంది. భక్తి మార్గానికి ఇది మంచి అవకాశం అని చెప్పి రామానుజాచార్యుడు చెప్పడం జరిగింది. తర్వాత రామానుజాచార్యుడు ప్రముఖ లక్షణం ఏంటంటే, ఆయన బోధించిన తత్వం ఏంటంటే విశిష్ట అద్వైతం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ వాడు మధ్వాచార్యుడు. మధ్వాచార్యుడు లక్ష్మీనారాయణుడు అనే దేవుని భక్తుడు. మధ్వాచార్యుడు లక్ష్మీనారాయణుడు అనే దేవుడి భక్తుడు. ఇతని ఉద్దేశం ప్రకారం ఏం చెప్తాడంటేనే, జీవుడు వేరు, బ్రహ్మ వేరు, బ్రహ్మ జీవుడు ఇద్దరు ఒకటే అనే భావం మోక్ష సాధన ప్రతిబంధకమైన అతని అభిప్రాయం. ఈయన ఉద్దేశం ఏంటంటే, జీవుడు వేరు, బ్రహ్మ వేరు. జీవుడు అంటే మనిషి వేరు, బ్రహ్మ వేరు, దేవుడు వేరు. బ్రహ్మ జీవుడు ఇద్దరు ఒకటే అనే భావము ఇద్దరు ఒకటే అనే ఈ భావం అనేది మనిషికి మోక్ష సాధనకు పెద్ద అడ్డంకిగా మారుతుంది, ప్రతిబంధకంగా మారుతుందని మధ్వాచార్యుడు చెప్పడం జరిగింది. తర్వాత మధ్వాచార్యుడు ఇంకో విషయం ఏంటంటే, ద్వైతంలో పూర్తిగా నమ్మకం ఉన్నవాడు. ద్వైత సిద్ధాంతం, ఈయనే ద్వైత సిద్ధాంతంలో మధ్వాచార్యుడు ద్వైత సిద్ధాంతంలో పూర్తిగా నమ్మకం ఉన్నవాడు. తర్వాత ఈయన ఏం చెప్పాడంటే, కర్మ ద్వారా పాప పుణ్యాలు లభిస్తాయే కానీ మోక్షం లభించదని ఆయన నమ్మకం. కర్మ అంటే మనం చేసే పని, అదే కర్మ. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కర్మ ద్వారా పాపపుణ్యాలు లభిస్తాయి. నువ్వు చేసే మంచి చెడు పనులంటే కర్మ ద్వారానే పుణ్యాలు లభిస్తాయే కానీ మోక్షం లభించదు. మోక్షం అనేది అది వేరు, నీ పాపపుణ్యాలు వేరు అని మోక్షం లభించదని మధ్వాచార్యుడు బోధించడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏం చెప్పాడంటే, మధ్వాచార్యుడు మోక్ష సాధనలో తొలిమెట్టు అన్నింటిలోనూ వాంఛని విడనాడి
భగవంతుని మనసు వైపు మనసు సాధించడం ఇది చెప్పాడు. మోక్ష సాధన, మీరు మోక్షం కావాలంటే మీ మొట్టమొదటి మెట్టు ఏంటంటే నీ వాంఛను, నీ కోరికలను విడనాడి భగవంతుని వైపు మనసును సాధించడం, భగవంతుని వైపు మనసును ప్రతిపాదించడం. అంటే భగవంతుని పట్ల, భగవంతుని పైన భక్తి ఉండడం. ఇదేంటంటే భగవంతుని పైన భక్తి ఉండడం. నువ్వు చాలా కోరికలు పెట్టుకొని భగవంతుని నిర్లక్ష్యం చేస్తే ఏం రాదు. నీ కోరికలు నువ్వు అరుచుకొని భగవంతుని వైపు నువ్వు నీ మనసును లగ్నం చేసినట్లయితే నీకు మంచి జరుగుతుందని చెప్పాడు. రెండో మెట్టు ఏంటంటే సద్గురువును వెతుక్కోవడం. నువ్వు అందరు గురువులు సూటబుల్ కాదు. మంచి లక్షణాలున్న గురువుని వెతుక్కో, మంచి లక్షణాలున్న గురువుని వెతుక్కో నువ్వు అని చెప్పాడు. తర్వాత గురువుపదేశం తర్వాత మానసిక బలంతో మంచి సద్గురు, మంచి లక్షణాలున్న గురువును నువ్వు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ గురువు ఉపదేశం తీసుకున్నట్లయితే మానసిక బలంతో అన్ని రకాల ఆలోచనలు నువ్వు నిర్మిస్తావు. అన్ని రకాల ఆలోచనలను నువ్వు నిర్మిస్తావు. భగవంతుడిని పూజించాలి అనే తత్వం నీకు అలవడుతుంది. ఈ విధంగా నువ్వు భగవంతుడిని పూజించిన ఈ పూజా ఫలితంగా చివరకు భగవదుడు సాక్షాత్కారం లభించి తద్వారా మోక్షం లభిస్తుందని చెప్పాడు. మంచి గురువులను ఎన్నుకొని ఆయన ఆధ్వర్యంలో మంచి పూజలు చేసినట్లయితే భగవంతుడిని పూజిస్తే అన్ని రకాల ఆలోచనలు నిర్మూలించుకో, కోరికలు నిర్మూలించి మంచి గురువు ద్వారా భగవంతుని పూజించాలి. ఆ విధంగా పూజా ఫలితంగా నీకు చివరకు భగవంతుని యొక్క భగవంతుడు సాక్షాత్కారం లభించి తద్వారా నీకు మోక్షం లభిస్తుందని మధ్వాచార్యుడు చెప్పడం జరిగింది. ఇది మధ్వాచార్యుని. తర్వాత నింబార్కర్ అనేవాడు దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి వెళ్ళాడు. ఈయన దక్షిణ భారతదేశానికి చెందినవాడు నింబార్కర్ దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి వెళ్ళాడు. అక్కడ తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాడు. అంటే నింబార్కర్ నేటివ్ ప్లేస్ ఎక్కడంటే దక్షిణ భారతదేశం. ఆ విధంగా దక్షిణ భారతదేశం నుంచి ఆయన ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ తన మత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాడు. నింబార్కుడు ఏం చెప్పాడంటే నింబార్కుడు అనేవాడు కృష్ణుడు అనే దేవుని యొక్క పరమభక్తుడు, కృష్ణ భగవానుడి యొక్క పరమభక్తుడు. తర్వాత కృష్ణ భగవానుని పద్మాలను చేరుకోవడానికి భక్తి మార్గం అని నింబార్కుడు బోధించాడు. ఈయన కృష్ణ పరమాత్మని భక్తుడు. నింబార్కర్ కృష్ణుడు అనే దేవుడి భక్తుడు. తర్వాత కృష్ణ భగవాన్ని నువ్వు పద్మాలను చేరుకోవాలంటే, ఆయన పాదాల చెంతకు నువ్వు చేరుకోవాలంటే దానికి ఒకటే మార్గం, అదే ఏంటంటే భక్తి మార్గం అని నింబార్కర్ బోధించడం జరిగింది. ఇది నింబార్కర్ సిద్ధాంతం. తర్వాత మరొక గురువు ఎవరంటే రామానందుడు భక్తి ఉద్యమ గొప్ప ప్రవక్త. అంటే రామానందుడు భక్తి ఉద్యమకారుల్లో చాలా గొప్ప ప్రవక్త. అంటే భక్తి ఉద్యమాన్ని బోధించిన గురువుల్లో రామానందుడు చాలా గొప్పవాడు. అతని జీవితకాలాన్ని గురించి చాలా వివాదం ఉంది. చరిత్రకారుల్లో అతని జీవితకాలాన్ని గురించి చాలా వివాదం ఉంది. అదేంటంటే 14వ శతాబ్దానికి చెందినవాడని కొంతమంది, రామానందుడు 14వ శతాబ్దానికి చెందినవాడని కొంతమంది, కాదు ఆయన 15వ శతాబ్దం పూర్వ భాగానికి చెందినవాడని మరికొందరు వాదించడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ రామానందుడు మాయా సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. శంకరుడు చెప్పిన మాయా సిద్ధాంతాన్ని రామానందుడు వ్యతిరేకించి ఆయన సీతారాముల పూజను ప్రోత్సహించాడు. సీతారాములను పూజించాలని ప్రోత్సహించాడు. ఇతడు బ్రాహ్మణ కులానికి చెందినప్పటికీ రామానందుడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు. ఆయన బ్రాహ్మణ కులానికి చెందినప్పటికీ ఆయన కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. కుల వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. తర్వాత అన్ని కులాల వారిని తన శిష్యులుగా స్వీకరించాడు. అంటే తన బ్రాహ్మణుడు అయినంత మాత్రాన అందరూ బ్రాహ్మణులు, అన్ని కుల వ్యవస్థను వ్యతిరేకించి అన్ని కులాల వారిని తన శిష్యులుగా స్వీకరించాడు. తర్వాత ఉత్తర హిందూ దేశంలో, ఉత్తర హిందుస్థానంలో అతనికి చాలామంది అనుచరులు ఉండేవారు. అతని శిష్యుల్లో అందరికంటే గొప్పవాడు, రామానందుని శిష్యుల్లో అందరికంటే గొప్పవాడు ఎవరంటే కబీర్ రామానందుని శిష్యులందరికెల్లా గొప్పవాడు. తర్వాత వల్లభాచార్యుడు 15వ శతాబ్దానికి చెందిన వల్లభాచార్యుడు కూడా భక్తి మార్గ ప్రవక్తల్లో ప్రముఖుడు. ఇతడు ఆంధ్ర ప్రాంతానికి, అంటే తెలుగు మాట్లాడే ప్రాంతానికి చెందినవాడు. ఇతడు కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళి
అక్కడ భక్తి మార్గ ప్రచారం సాగించడం జరిగింది. తర్వాత ఇతరు కృష్ణ భగవానుని భక్తులు. తర్వాత భక్తి మార్గానికి చెందిన వివిధ పద్ధతులే మానవునికి ముక్తిని అందజేస్తానని వల్లభాచార్యుడు బోధించాడు. ఈయన కృష్ణ భగవానుని భక్తులు. భక్తి మార్గానికి చెందిన వివిధ పద్ధతులే భక్తి మార్గంలో ఉన్న వివిధ పద్ధతులే మానవునికి ముక్తిని అందజేస్తాయని వల్లభాచార్యుడు బోధించాడు. ఇతరు చనిపోయిన తర్వాత ఇతని వల్లభాచార్యుడి అనుచరులు గురువు బోధనలను అపార్థం చేసుకున్నారు. కొంతమంది ఈయన అనుచరులు ఏం చేశారు, శిష్యులు ఏం చేశారు, గురువు బోధనలను అపార్థం చేసుకొని మతం పేరిట వీరు అనేక భోగభాగ్యాలను అనుభవించారు. అంటే గురువు ఏం చెప్పిందో దాన్ని విస్మరించి దానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించారు. ఆ విధంగా గురువు చెప్పిన బోధనను అపార్థం చేసుకొని వీరు చెడుగా అర్థం చేసుకొని మతం పేరిట అనేక భోగభాగ్యాలను అనుభవించారు. తర్వాత వల్లభాచార్యుని మతము జీర్ణస్థితిలో ప్రాచ్య క్యూరియనిజంగా మారిందని మోనియర్ విలియమ్స్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత మరొక సంఘ సంస్కర్త పేరు చైతన్యుడు వంగదేశపు సంఘ సంస్కృత. వంగదేశం అంటే బెంగాల్ ప్రాంత సంఘ సంస్కర్త. ఈ చైతన్యుడు 1485 సంవత్సరంలో జన్మించాడు. తన 25వ ఏట సన్యాసం స్వీకరించాడు. 1485లో జన్మించి తన 25వ ఏట సన్యాసం స్వీకరించడం జరిగింది. తర్వాత ఈ విధంగా చైతన్యుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించాడు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఈయన పర్యటించడం జరిగింది. తర్వాత వల్లభాచార్యుని వల్లే చైతన్యుడు కూడా కృష్ణ భక్తిని బోధించాడు. ఆయన ఏం చెప్పాడంటే, పరమాత్ముడైన కృష్ణ భగవాన్ని చేరుకోవడానికి భక్తి మార్గం తప్ప ఇంకొక మార్గం లేదని చైతన్యుడు ప్రకటించాడు. అంటే కృష్ణ భగవాన్ భక్తుడు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, భగవంతుని చేర్చుకోవడానికి, భగవంతుడు ఐక్యం కావడానికి, లేకపోతే భగవత్ కృప పొందడానికి, కృష్ణ భగవాన్ని చేరుకోవడానికి, లేకపోతే ఆయన యొక్క దైవ కృప పొందడానికి ఒకటే మార్గం ఏంటంటే అది భక్తి మార్గము తప్ప ఇంకొక మార్గం లేదని కూడా చైతన్యుడు ప్రకటించడం జరిగింది. తర్వాత ఈయన ఇంకేం చెప్పాడంటే, కుల వ్యవస్థను విమర్శించాడు. ఆనాటి కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను విమర్శించాడు. ఆయన విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించాడు. అంటే ప్రపంచంలోని మానవులందరూ సమానమే, వాళ్ళందరి విశ్వమానవ సౌభ్రాతృత్వం, మానవాళి యొక్క గొప్పతనం, ప్రపంచ మానవ సమానత్వం గురించి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కర్మకాండను కూడా అతను తీవ్రంగా విమర్శించాడు. కర్మకాండాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించడం జరిగింది. తర్వాత విశ్వాన్నంతటిని నడిపిస్తున్న సూత్రం ప్రేమని చైతన్యుడు విశ్వసించాడు. ఈ విశ్వాన్ని మొత్తం కూడా ఏం నడిపిస్తుందంటే, ఏ సూత్రం నడిపిస్తుందంటే ప్రేమ సూత్రం మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ప్రేమ లేకపోతే విశ్వం లేదు. కాబట్టి ప్రేమ అనే సూత్రం ద్వారా ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది. ఈ ప్రేమ అనే సూత్రం మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆయన చెప్పాడు. విశ్వాన్ని చైతన్యుడు విశ్వసించడం జరిగింది. తర్వాత ఆ విధంగా విశ్వాసమే అతని బోధనలకు శక్తినిచ్చింది. ఈ యొక్క విశ్వాసమే అతని బోధనలకు శక్తినిచ్చింది. ఆ విధంగా కృష్ణ భక్తిని కుల తారతమ్యాలను పాటించకుండా అంటే ఆయన కృష్ణ భక్తి ఉన్నప్పటికీ కుల తారతమ్యాలను పాటించలేదు. ఆయన అంటే వర్ణ వ్యవస్థను అంగీకరించలేదు. తర్వాత అంటరాని వారితో సహా ప్రజలందరికీ ప్రేమ బోధించాలని, అంటరాని కులాల వారితో సహా ప్రజలందరికీ ప్రేమ బోధించాలని చైతన్యుడు తన అనుచరులు లేదా శిష్యులను ఆదేశించడం జరిగింది. తర్వాత ఆ విధంగా ఒరిస్సాలో చైతన్యుని అనుచరులు వేల సంఖ్యలో ఉన్నారు. చైతన్యుని అనుచరులు ఒరిస్సాల్లో కొన్ని వేల సంఖ్యలో ఉండేవారు. తర్వాత మరొక గురువు నామదేవుడు మహమ్మదీయ మతంచే ప్రభావితమైన సంస్కర్త. మహమ్మదీయ మతంచే ప్రభావితులైన సంస్కర్తలు ఈయన నామదేవుడు. దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతానికి నామదేవుడు ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. ఆయనే విగ్రహారాధనను ఖండించాడు. అంటే దేవుని విగ్రహాలను పూజించడం ఖండించాడు. తర్వాత కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆనాటి కాలంలో ఉన్న కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. దేవుని విగ్రహ రూపంలో పూజించడాన్ని ఆయనే
ఖండించాడు. తర్వాత కుల వ్యవస్థను ఖండించాడు. కుల వ్యవస్థను తీవ్రంగా ఖండించడం జరిగింది. తర్వాత అలాంటి సంఘ సంస్కృతుల్లో మొదటివాడు ఈయనే. 13వ శతాబ్దానికి చెందిన నామదేవుడు, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన నామదేవుడు తన భావాలను సామాన్య ప్రజల హృదయాలకు హత్తుకునేటట్టు చేశాడు. అంటే తన సులభమైన పద్ధతిలో ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడే నామదేవుడు. ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు. తన భావాలను సామాన్య ప్రజల హృదయాలకు హత్తుకుని సామాన్య ప్రజలు అట్రాక్ట్ అయ్యేటట్టు, సామాన్య ప్రజలకు హృదయాలకు ఈయన భావాలు హత్తుకునేటట్లు తన సరళమైన పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది. సులభ శైలిలో ఆయన మరి ఏ విధంగా చెప్పాడంటే సులభ శైలిలో పద్యాలు రాశాడు. సులభ శైలిలో పద్యాలు రాసి తన భావాలను వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే దేవుడు ఒక్కటే ఆయన ప్రకటిస్తూ విగ్రహారాధనను, కుల వ్యవస్థను, కర్మకాండను ఆయన నిశ్చితంగా విమర్శించాడు. దేవుడు ఒక్కడే అని ప్రకటించాడు. విగ్రహారాధన అంటే దేవుని విగ్రహ రూపంలో పూజించాలని వ్యతిరేకించాడు, విమర్శించాడు. కుల పద్ధతిని ఆనాడు ఉన్న కుల పద్ధతిని, కుల వ్యవస్థను విమర్శించాడు. కర్మకాండలు హిందువులు కొంచెం చేసే పూజారులు చేసే కర్మకాండను ఖండించాడు. ఈయన ఈ విధంగా ఈ విషయాన్ని కూడా నిశ్చితంగా విమర్శించడం జరిగింది. తర్వాత మరొక ముఖ్యమైన వాడు కబీర్. కబీర్ మధ్యయుగానికి చెందిన సంఘ సంస్కర్తల్లో అందరికంటే గొప్పవాడే కబీర్. మధ్యయుగానికి చెందిన సంఘ సంస్కర్తల్లో గొప్పవాడు కబీర్. అతని పుట్టుకకు సంబంధించిన వివరాలు విచిత్రంగా ఉన్నాయి. అతని పుట్టుక కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే 1398 సంవత్సరంలో కబీర్ జన్మించాడు. 1398 సంవత్సరం కబీర్ జన్మించాడు. ఒక బ్రాహ్మణ విధవకు ఆయన జన్మించాడట. ఆ విధంగా బ్రాహ్మణ విధవకు జన్మిస్తే ఆ విధంగా జన్మించిన తర్వాత సంఘ బహిష్కారాన్ని తప్పించుకోవడానికి ఆ బ్రాహ్మణ విధవ తన శిశువును చెరువులో వదిలివేసిందని ప్రచారం ఉంది. ఈ అనాథ శిశువును చెరువులో నుండి నీరు అనే బట్టలు నేసే వ్యక్తి తన వెంట తీసుకొని వెళ్ళి తన భార్య అయిన నీమాకి ఇచ్చాడు. ఆ విధంగా ఆ శిశువును ఎంతో ప్రేమానురాగాలతో పోషించి పెద్ద చేశారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు. కబీర్ సూక్తులు, అనేక సూక్తులు చెప్పాడు కబీర్. ఆ కబీర్ ఏం చెప్పాడంటే ఆనాటి హిందూ మహమ్మదీయ భావ సమైక్యతను ప్రతిబింబించాడు. అంటే హిందూ మహమ్మదీయులు సేమ్, అంటే హిందూ మహమ్మదీయులు తేడా లేదు, ఇద్దరు ఒకటని చెప్పాడు. అంటే హిందూ మహమ్మదీయ భావ సమైక్యతను ఆయన కబీర్ చెప్పిన సూక్తులు ప్రతిబింబిస్తాయి. అతడు ఏం చెప్పాడంటే హిందూ మహమ్మదీయ ఐక్యతను ఎంతో ఉద్వేగంతో ప్రబోధించాడు. హిందువులు మహమ్మదీయులు ఒకటే అనే తన ఉద్దేశాన్ని ఆయన ప్రబోధించడం జరిగింది. హిందువులు మహమ్మదీయులు అనేవాళ్ళు ఒకే మట్టితో తయారు చేసిన కుండలని కబీర్ వ్యాఖ్యానించాడు. మనుషులందరూ ఒకటే మట్టితో తయారు చేసిన, దాంట్లో హిందువులైనా మహమ్మదీయులైనా ఒకే మట్టితో తయారు చేసిన వేరు కుండలే ఆ రెండు మతాలు అని చెప్పాడు ఆయన. కబీర్ ఆ విధంగా వ్యాఖ్యానించాడు. తర్వాత ఇంకో విషయాన్ని ఏం చెప్పాడంటే ఒకే గమ్యాన్ని చేరుకోవడానికి హిందువులు మహమ్మదీయులు వేరు మార్గాలు అనుసరిస్తున్నారని కబీర్ వివరించారు. ఒకే గమ్యాన్ని చేరుకోవడం అంటే దేవుని అనుగ్రహాన్ని పొందడం, దేవుని మోక్షాన్ని పొందడానికి మనుషులందరూ దేవుని మోక్షాన్ని ఏ మతంలో ఉన్నా దేవుని కరుణను, మోక్షాన్ని, కృపను పొందడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఒకే గమ్యాన్ని మరి ఆ విధంగా మరి వారికి గమ్యస్థానం ఏంటి? దేవుని మోక్షాన్ని లేకపోతే దేవుని కరుణ పొందడమే ముఖ్యమైన గమ్యం. ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి హిందువులు మహమ్మదీయులు వేరు మార్గాలు అనుసరిస్తున్నారని కబీర్ వివరించడం జరిగింది. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే కర్మకాండ నిరుపయోగమైంది. కర్మలు, కాండలు, పూజలు, పురస్కారాలు చేస్తే అవి నిరుపయోగమైన, దానివల్ల ఉపయోగం లేదు. స్వచ్ఛమైన భక్తి మాత్రమే మానవుణ్ణి భగవంతునికి సన్నిహితుడిగా చేస్తుందని ప్రచారం చేశాడు. స్వచ్ఛమైన భక్తి, మనిషికి ఒరిజినల్గా భక్తి ఉంటే అదే ఆ విధంగా ఆ భక్తే మానవుణ్ణి భగవంతునికి దగ్గర చేస్తుంది, సన్నిహితుడిగా చేస్తుందని కబీర్ ప్రచారం చేయడం జరిగింది. తర్వాత హృదయము నిష్కల్మషంగా లేనప్పుడు, హృదయములో ఏదో చెత్తాచెదారాలు నిష్కల్మషంగా లేనప్పుడు రాతిని పూజించడం వల్ల, గంగానదిలో స్నానం చేయడం వల్ల లాభం ఏంటి అని అడిగాడు. అంటే నీకు ఒరిజినల్గా నీకు హృదయంలో భక్తి లేనప్పుడు, నిష్కల్మషమైన భక్తి లేనప్పుడు, హృదయంలో నీకు భక్తి లేనప్పుడు, నీ మనసు మంచిగా లేనప్పుడు నువ్వు ఎవరిని పూజిస్తే లాభం, ఏ నదిలో స్నానం చేస్తే లాభం అని ఆయన చెప్పాడు. అంటే నీ హృదయం నిష్కల్మషంగా లేనప్పుడు, నీ హృదయం కరెక్ట్గా భగవంతుని మీద లగ్నం చేయనప్పుడు నువ్వు పైకి ఏదో రాతిని పూజిస్తున్నా, నేను గంగానదిలో స్నానం చేసినా అంటే నీకేం రాదు, దానివల్ల లాభం లేదని చెప్పాడు.
తర్వాత మోసబుద్ధితో అపవిత్రమైన హృదయంతో కాబా వైపు నడిస్తే మక్కా సందర్శించడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటే ముస్లింలు మక్కా వెళ్తారు. మక్కా అంటే ఒక పుణ్యకార్యం కోసం మక్కా వెళ్తారు. అక్కడ మక్కా వెళ్తారు. ఆ విధంగా ఒక దైవ దర్శనం కొరకు మక్కా వెళ్తారు వాళ్ళు. ఓ పవిత్ర యాత్రతో మక్కా వెళ్తారు. ఆ విధంగా నువ్వు నీ మనసు మంచిగా ఉండి మంచి పవిత్ర హృదయంతో నువ్వు కాబా వైపు నడిస్తే నీకు మేలు జరుగుతుంది. కానీ నువ్వు మోసబుద్ధితో అపవిత్రమైన హృదయంతో కాబా వైపు నడిస్తే ఈ విధంగా నడిచి మక్కా సందర్శించడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు అని కబీరు వీళ్ళందరినీ కూడా సూటిగా ప్రశ్నించడం జరిగింది. తర్వాత కబీరు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్ని కబీరు బోధించాడు. అంటే ప్రపంచ మానవుల యొక్క క్షేమాన్ని, ప్రపంచ మానవుల యొక్క సంక్షేమాన్ని బోధించే మతాన్ని కబీరు బోధించడం జరిగింది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్ని కబీరు బోధించాడు. హిందూ మహమ్మదీయ మతాల సారాంశం ఒకటే అని చెప్పాడు. మహమ్మదీయ మతాల సారాంశం ఒకటే అని చెప్పాడు అనే ప్రగాఢ విశ్వాసం ఉన్న వ్యక్తి కబీరు. హిందూ మహమ్మదీయ మతాల సారాంశం ఒకటే అనే ప్రగాఢ విశ్వాసం ఉన్న వ్యక్తి కబీరు. రామ్ రహీం అల్లా ఖుదా హరి, రామ్ రహీం అల్లా ఖుదా హరి అనే విషయాలు కబీర్ చెప్పాడు. అదేవిధంగా గోవింద, ఖుదా గోవింద అనే పేరుతో నువ్వు పిలువబడుతున్నప్పటికీ కూడా మహమ్మదీయ సమైక్యత, కులమత విభేదాలను రూపుమాపడం కబీర్ యొక్క తన జీవితాశయంగా, జీవిత పరమావధిగా పెట్టుకున్నాడు. ఈ విధంగా కబీర్ చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఇంకొక ముఖ్యమైన వాడు గురునానక్. గురునానక్ పంజాబ్లోని తల్వండిలో జన్మించాడు. గురునానక్ పంజాబ్లోని తల్వండిలో జన్మించాడు. లాహోర్కు 35 మైళ్ళ దూరంలో నైరుతిగా నానక్ పంజాబ్లోని తల్వండి అనే ప్లేస్లో జన్మించాడు. ఆయన లాహోర్కు 35 మైళ్ళు నైరుతిగా ఉన్న తల్వండిలో జన్మించాడు. ఆయన ఖాత్రీ కుటుంబంలో జన్మించాడు. ఇతడు క్రీస్తకం 1469 నుంచి 1538 మధ్య జీవించాడు. 1469 నుంచి 1538 మధ్య గురునానక్ జీవించాడు. సో ఆ విధంగా మనము భక్తి ఉద్యమంలో భాగంగా వివిధ గురువుల గురించి, సంఘ సంస్కర్తల గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం. మనకు 2వ ఎపిసోడ్లో మిగతా సంఘ సంస్కర్తల గురించి భక్తి ఉద్యమంలో రెండో పార్ట్ ఉంది. అందులో మిగతా అంశాలు మీకు చెప్పడం జరుగుతుంది. గురునానక్ నుంచి ఆ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తుంది.